లాగిన్లలోనే లాక్ అవుతున్నాయట. జిల్లాల్లో పేరుకుపోతున్న భూ సమస్యలు, పెండింగ్లోనే రెవెన్యూ సదస్సుల దరఖాస్తులట. మరి ఏం అనొద్దు కానీ ఏం చేస్తున్నారు? ఇంకొంచెం గట్టిగా మాట్లాడుతుంటే ఏం పీక్తున్నారని అంటారేమో. ధరణి పోయి భూభారతి వచ్చిన తర్వాత ఈ భూ సమస్యల్లో దొరికిన పరిష్కారం ఏంది ప్రజలకి? ఇప్పటికి మేము ఫోన్ ఆన్ చేసి ఒక 10-15 మాది ఈ సమస్య ఉంది, మా ఆ సమస్య ఉంది, గాలకి చెప్పు గీలకి చెప్పు అనే వాళ్ళే ఉంటారు. ఏ సమస్యకైనా పరిష్కారం దొరికిందా? అసైన్డ్ భూముల సమస్యలకు పరిష్కారం దొరికిందా? 25 లక్షల ఎకరాలు కబ్జా భూములకు పరిష్కారం దొరికిందా? ప్రజల చేతిలో ఉన్న భూమి పోయింది, వాటికి ఏమైనా పరిష్కారం దొరికిందా? పేర్లు మార్చి నిన్న మొన్న వచ్చింది మొత్తం మింగుతున్నారు అధికారులు, అడిగిపోతే పైసలు లేని పనిచేస్తలేరని. కనీసం అసలు అంతా వాళ్ళే కాస్తులో ఉండి వాళ్ళే ఉండి వాళ్ళ పేరు మీద కాకుండా ఇంకోరికి రిజిస్ట్రేషన్ అయిపోయి అంటే తప్పుగా పడిపోతే కనీసం వాటిని కూడా క్లియర్ చేస్తలేరు కదా. ఒక గ్రామానికి వెళ్ళి ఒక చిన్న సర్వే చేసి అసలు ఎవరిది ఇది అని చెప్పి ఇమీడియట్గా అక్కడ చేంజ్ చేసేయచ్చు. ఆ ప్రయత్నం కూడా ఎందుకు జరుగుతలేదు? వీళ్ళు రెవెన్యూ సదస్సులు పెట్టి దాదాపు 9 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. 9 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఎన్ని అప్లికేషన్లకు పరిష్కారం దొరికింది? ఇగో 8,81,000 దరఖాస్తులు వచ్చినాయి రెవెన్యూ సదస్సుల్లో. వీటిలో 30% సాదా బైనామాలు, 20% పోడు భూములు, అసైన్డ్ భూములకు సంబంధించినవి ఉన్నాయి. సర్వే నెంబర్లు, పేర్లు, ఆధారు, చిరునామా, భూమి రకం తదితర డేటాలో తప్పులుగా నమోదైనవి 50% ఉన్నాయి. సరే, ఇప్పుడు అసైన్డ్ భూములకి మీరు పాలసీ డెసిషన్ తీసుకోలే, పోడు భూములకు తీసుకోలే, సాదా బైనామాలకు తీసుకోలే, పక్కన పెడదాం. మరి మిగతా 50% క్లియర్ చేయడానికి ఏం రోగం? వీటి పరిష్కారానికి కలెక్టర్ నుంచి తహసీల్దార్ స్థాయి వరకు భూభారతి పోర్టల్లో ఐచ్ఛికాలు కల్పించారు, అంటే ఆప్షన్స్ ఇచ్చారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆన్లైన్లో దస్త్రాలను ఆర్డీఓలకు పంపిస్తే అక్కడి నుంచి అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ల వద్దకు వెళ్తాయి. వారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ సదస్సులు ముగిసి 5 నెలలు గడుస్తున్నా చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. చాలా జిల్లాల్లో కలెక్టర్లు సమీక్షలు నిర్వహించి చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అదనపు కలెక్టర్లతో రెవెన్యూ శాఖ కార్యదర్శి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా పెద్దగా ఫలితం ఉండట్లేదన్న చర్చ జరుగుతోంది. రెవెన్యూ శాఖ నుంచి అందే సమాచారాన్ని అదనపు కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లకు నివేదిస్తున్నా కొన్ని చోట్ల పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు జిల్లా కలెక్టర్ల పైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అబ్బా, ఏ ఆగ్రహం ఏందా నువ్వు ఆగ్రహం వ్యక్తం చేసేది? ఇది పెద్ద డ్రామా. జిల్లా కలెక్టర్లు డేటా కరెక్షన్, నిషేధిత జాబితా, అర్బన్ ల్యాండ్స్కి సంబంధించిన కేసులు పరిష్కరించాల్సి ఉన్నది. వీటితో పాటు పాస్ పుస్తకాల జారీ సమస్యలు, వ్యవసాయ భూములు నాలాగా నమోదైనవి, ఇంటి స్థలాలుగా నమోదైన సమస్యలను అదనపు కలెక్టర్లు పరిష్కరించాల్సి ఉన్నది. కోర్టు కేసులకు సంబంధించినవి, డేటా కరెక్షన్, జీపీఏ, ఈజీపీఏలు, 22A, ఎక్కువ ఖాతాలు నమోదైనవి, పెండింగ్ మ్యూటేషన్లు, వారసత్వ బదిలీ తదితర సమస్యల పరిష్కారంతో పాటు కలెక్టర్, అదనపు కలెక్టర్లు పరిష్కరించాల్సిన కేసులకు సంబంధించిన వాటికి విచారణ నివేదికలను ఆర్డీఓలు, తహసీల్దార్లు పూర్తి చేయాల్సి ఉన్నది. తాజా సమాచారం మేరకు కలెక్టర్ల స్థాయిలో 10,500, అదనపు కలెక్టర్ల స్థాయిలో 10,800, ఆర్డీఓల స్థాయిలో 17,000, తహసీల్దార్ల స్థాయిలో 51,000 సమస్యలు పరిష్కరించాల్సి ఉన్నది. గాలికి వదిలేసిరు అంతే, సింపుల్. ఎన్నిసార్లు చేసిన ముఖ్యమంత్రి రివ్యూ? ఈ భూ సమస్యల మీద ముఖ్యమంత్రి ఎన్నిసార్లు రివ్యూ చేసిండు? తెలంగాణలో ఉన్న అతిపెద్ద సమస్య భూ సమస్య. వీళ్ళు వచ్చిరా తుంగతుర్తి నుంచి? వెయిట్ చేయమను ఒక 10 minutes. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. సమానత్వం అంట. తీన్మార్ మల్లన్న, రఘు దాదాపుగా ఒకేసారి జర్నలిజంలోకి వచ్చారు. తీన్మార్ మల్లన్న 500 కోట్లు సంపాదించిండట, కానీ రఘు మాత్రం 100 కోట్లు సంపాదించిండట. ఇద్దరి ఆస్తులను సమం చేయండి. నువ్వు ఆ 95 కోట్లు తీసుకొని నాకు ఒక 5 కోట్లు ఈ రాజ్యరా. నేను ఒక పేపర్ పెట్టాలనుకుంటున్నా, ఇంకా మొత్తం జిల్లాల్లో అక్కడిక్కడ కొంచెం ఇంకా బలంగా చేయాలనుకుంటున్నా. ఒక 5 కోట్లు నాకు, 95 నువ్వే తీసుకో. నా పేరు మీద ఉన్నాయి, లేకపోతే ఇంకా ఆడున్నాయి, ఏడున్నాయి, ఏదన్నా ఇక నువ్వు ఏదన్నా రాసుకో, ఇక నీకే ఇచ్చేస్తాం మొత్తం. 95 ఇచ్చే ఇంతకంటే అద్భుతమైన అవకాశం ఎక్కడిది?
95 కోట్లు నీకే ఇస్తా, నీది సమన్ చేస్తా నేను, నువ్వు నాది సమన్ చేయాల్సిన అక్కర్లేదు, నీది సమన్ చేస్తా. అన్న బక్కా జెట్సన్ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తా అంటున్నాడు, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు నేను అనుకుంటున్నా ఈ కేంద్రపాలిత ప్రాంతం అనే ఆలోచన చేసినా కూడా సమాజం అంత ఈజీగా ఒప్పుకోదు, పెద్ద మూమెంట్ వస్తుంది. నేను అనుకుంటున్నా ఏదో ఒకటి అయితే జరగబోతున్నది. సరే, ఆ కుట్ర చేయాలన్న ఒక ఆలోచన అయి ఒకవైపున, లేదు సెకండ్ క్యాపిటల్ చేయాలన్నది ఇంకొకటి అయి ఉండొచ్చు. ఎందుకంటే దాన్ని కూడా మనలా ఉన్న కొంతమంది అవును చేస్తే బాగానే ఉంటుంది అనేది అయితే అంటున్నారో, నేను అనుకుంటున్నా అది చేయడం వల్ల ఉన్న ఈ పర్యావరణం కూడా ఇంకా నాశనం అయిపోతుంది. ఈ హైదరాబాద్ని ఇట్లనే ఉండనివ్వండి, ఎట్లున్నదో అట్లనే ఉండి. ఇప్పుడు దీనికి ఎందుకు దీనికి సిగ్నల్స్ ఏమొస్తున్నాయి అంటే, మీరు చూడండి, ఔటర్ రింగ్ రోడ్ అయిపోయింది, RRR మీద పడ్డారు. కేంద్ర ప్రభుత్వము మరి మిగతా వాటికి బిల్లులు ఏం క్లియర్ చేస్తుందో ఏమి ఇస్తుందో తెలియదు, కానీ RRR మీద చాలా పెద్ద ఫోకస్ చేసింది. వెంటనే పర్మిషన్స్, భూసేకరణ అసలు ఎక్కడ ఆగట్లే. ఒకవేళ ఈ స్టేట్ గవర్నమెంట్ లేట్ చేసినా ఏమని అడుగుతున్నది. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిని కూడా 150 డివిజన్ల నుండి 300 డివిజన్లకు విస్తరించింది రేవంత్ రెడ్డి. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మహానగరాన్ని చేయాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో వీళ్ళది, ఇది ప్రజల కోసం కాదు, సంథింగ్ ఏదో హైదరాబాద్ని ఇంకొక రకంగా ఏదో రకంగా తీసుకెళ్లాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా కనబడుతున్నది. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పుడు వాతావరణం ప్రకారంగా చూసినా ఇంకే రకంగా చూసినా హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ మోస్ట్ సిటీ ఇప్పుడు. సో కాబట్టి అందరికన్నా దీని మీద పడ్డది. ఆ కుట్ర అయితే ఉన్నది, దాంట్లో ఏం డౌట్ లేదు. అండ్ ఇంకొకటి ఇందులో ప్రధానమైనది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సంబంధించిన వాళ్ళ భూములు, రేవంత్ రెడ్డి అంటే వర్గాలు, ఈ వర్గాలకు సంబంధించిన భూములు, కేసీఆర్ వర్గానికి సంబంధించిన వీళ్ళ భూములే కదా మొత్తం హైదరాబాద్ కోర్ ఏరియాలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళ భూములను కాపాడుకోవాలి. అది ఏడి దాకా RRR దాకా పోయింది. ఇదంతా ప్రజల కోసం తయారు చేస్తున్నది కాదు, ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది. మహానగరం అంత ట్రాష్ ఇదంతా. మొత్తం వాళ్ళ వర్గాలకు సంబంధించిన భూముల మీదనే వాళ్ళ ఫోకస్ నడుస్తున్నది. బీసీ గురుకుల స్కూల్లో లేడీ టీచర్లకు నైట్ స్టడీ 9 o'clock ఉండడం వల్ల ఇంటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నది. స్కూల్స్ అన్నీ అడవిలో పెట్టిండ్రు. మైనార్టీ గురుకులాల్లో ఉన్న టైమింగ్ పెట్టమని చెప్పండి అన్నా. పాపం చాలామంది అడుగుతున్నారు ఈ సమస్య. ఇప్పుడు మహిళా టీచర్లు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. కేసీఆర్ మన పైసలు తింటూ అసెంబ్లీకి ఎందుకు రాడన్నా? ఎందుకు రాడంటే ఎవడు చెప్పాలి? ఆయనకి ఎవడు చెప్పాలా? నిరక్షరాస్యులకి వృద్ధులకి ఓటు హక్కు లేనప్పుడే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. రఘు వై యు ఆర్ నాట్ ఇంటర్వ్యూయింగ్ బక్కా జెట్సన్ పాస్ట్ 1 year బికాజ్ మొన్ననే కదా 3 నెలల కింద 4 నెలల కింద ఒక వీడియో చేసినట్టున్నాం కదా ఇంటర్వ్యూ. మన తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమి కేటీఆర్ మాయ చేశారు. నిజమేనా? పేపర్లో వచ్చింది, 100% వాస్తవం. అది డౌట్ ఏముంది? దేవాలయ భూములు, గుడి భూములు మింగిర్రు, ఇనాం భూములు మింగిర్రు, వక్ఫ్ ల్యాండ్స్ మింగిర్రు, మట్ ల్యాండ్స్ మింగిర్రు. అసలు ఎంత భయంకరంగా ఉంటుంది మీకు నేను ఒక చిన్న పిక్చర్ ఒకటి చూపిస్తాను మీకు. ఇది ఎక్కడో కాదు, కూకట్పల్లి ఏరియా. ఇగో ఇది ఒక్కటి చూడురు అంతే. ఇది మూసాపేట్కి సంబంధించిన విలేజ్ మ్యాప్. ఇది విలేజ్ మ్యాప్ మొత్తం. ఇగో ఈ భూములన్నీ లేపి పడేసారు, కనబడనియరు ఇట్లా. ఇప్పుడు మీరు అడిగిరు అనుకోగా ఈ మ్యాప్ చేతిలో పెడతారు. ఈ భూములు మొత్తం మింగేసిన ఇదంతా అసలు ఎంత భయంకరంగా చేశారంటే, ఇంకా ఇప్పుడు ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే పాత డాక్యుమెంట్స్ ఇవన్నీ, ఆ పాత డాక్యుమెంట్స్ని లాగి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకుపోయి అలా పెట్టారు. ఇట్లా చాలా భూములలో జరిగింది. 25 లక్షల ఎకరాల భూముల కబ్జా అనేది 100కు 100% వాస్తవం. చలో, ఆసరా కొత్త పెన్షన్ గురించి మాట్లాడండి. పెన్షన్లు పెంచుతారంటుండు కదా. ఈ పెన్షన్లు ఎవరైనా అడిగిర్రా? హెల్త్ మా విద్య గురించి, మా వైద్యం గురించి జర ఒక ప్రశ్న అడగండి అని ఎవరైనా అడిగిర్రా? ఒక్కరన్నా కనీసం మా ఊర్లో హాస్పిటల్ లేదు, డాక్టర్ లేడు, హాస్పిటల్ ఉన్నా కూడా డాక్టర్ వస్తలేడని ఎవరైనా మెసేజ్ పెట్టిర్రా?